నిర్గమాకాండము 8వ అధ్యాయము. ఈ అధ్యాయంలో కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతులను మనం నేర్చుకోవచ్చని మీకు మనవి చేస్తున్నా. ముఖ్యంగా ఈ అధ్యాయములో 3 తెగుళ్ళు ఆ దేశం మీదకి దేవుడు రప్పించడం అనేది ప్రాముఖ్యమైన సంగతి. మొదటిది గడిచిన దినమున మనం చూసాం, నైల్ నది రక్తముగా మారడం. 7 దినములు ఆ దేశము నీళ్లు లేక దేశమంతా కూడా నైల్ నదిని అసహించుకున్న స్థితి కనపడుతుంది. దేవుడు మరలా దానిని విమోచించడానికి మోషేను ఫరో ఎదురుకు పంపించి, ఇదిగో నా ప్రజలను పోనించి ఒకవేళ నువ్వు పోనీయకపోతే ఈ దేశమంతా భయంకరమైన కప్పల చేత నింపుతాను అని దేవుడు మోషే ద్వారా ఫరోకు తెలియజేశారు. ఇదిగో మీ దేశంలో మరి పనిచేస్తున్న నీ దాస్తులు కానీ, ఇళ్లలో కానీ, పిండి పిసుకు తొట్టులో కానీ, మంచం మీద కానీ, పొయ్యిలో కానీ, వారి ఇండ్లలో కానీ ఇదిగో కప్పలు విస్తారంగా పుట్టి వచ్చును ఏట్లో నుండి అని చెప్పినప్పుడు ఫరో ఆ మాట లెక్క చేయలేదు. మోషే మరొకసారి అహరోను కర్రతో ఆ ఏటి నీళ్లను కొట్టగా ఆ జలములపైన, ఐగుప్తు జలములపైన అహరోను కర్ర ఉంచగా ఆ దేశమంతా విస్తారమైన కప్పలు పుట్టెను. భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, కర్ర పడేస్తే మోషే ఎలాగైతే అహరోను కర్ర సర్పంగా మారిందో, శిఖండగాండ్లు కూడా వారి కర్రలు పాముగా మార్చారు. ఇక్కడ కూడా వారు కూడా వారి మంత్రములతో కప్పలను పుట్టించడం మొదలుపెట్టారు, కానీ కప్పలను పోగొట్టలేకపోయారు. అప్పుడు ఫరో మోషే వద్దకు వచ్చి, మోషే ఇదిగో నీ ప్రజలు నేను పోనిస్తాను, ఈ కప్పల నుండి విమోచించు అని అడగడం కనపడుతుంది. ఎప్పుడైతే మోషే ప్రార్థించి ఆ కప్పలను పోగొట్టాడో మరలా ఫరో కఠినమైనట్లుగా మనం చూస్తున్నాం. తన మనస్సును మార్చుకున్నట్లుగా కనపడుతుంది. మరొకసారి ప్రభు మరలా మోషేను ఆ ఫరో ఎదురు పంపించారు. ఒకవేళ ఈసారి నా ప్రజలను పోనీయకపోతే, మేము దేవుని ఆరాధించడానికి వెళ్ళనీయకపోతే ఇదిగో ఈ దేశమంతా భయంకరమైన ఇదిగో పేలు చేత హాని చేయబడుతుంది అని చెప్పినప్పుడు మరలా ఫరో మాట వినలేదు. భయంకరమైన పరిస్థితి దేవుడు ఆ దేశం మీదకి తెప్పించారు. ఆ దేశం ఒక ధూళి మీద మోషే కొట్టినప్పుడు ధూళంతా దేశమంతా విస్తారమైన భయంకరమైన పేలతో నింపబడెను. ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే, వారు కూడా ఆ ప్రయత్నం చేశారు. వారు కూడా ధూళిని కొట్టి పేలుని రప్పించడానికి శకునగాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ వారి ప్రయత్నము చెలలా, వారి ప్రయత్నము కాల. వారందరూ శకునగాండ్లు వెళ్ళి ఫరోకు చెప్పిన మాట ఏంటంటే, ఫరో ఇది దైవశక్తి వలన జరిగింది, మానవ శక్తి కాదని ఒక సాక్ష్యం ఒక రకంగా ప్రభుని గురించి ఇస్తున్నారు. ఇది మా శక్తికి మించింది, మన వల్ల కాదు ఇది అని వారు చెప్పడం. ఫరో మరొకసారి ఇదిగో ఈ దేశమును విమోచించడానికి, తప్పించడానికి ఇదిగో మీరు చేయగలిగితే నేను తప్పనిసరి పోనిచ్చేదనని అనడం. మరలా మోషే ప్రార్థించగా 2వ దినమున ఆ దేశం మీద ఉన్న ఆ భయంకర పేలన్నీ తొలగిపోగా మరలా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని ఇశ్రాయేలుని పోనీయకుండా ఆపు చేయడం కనపడుతుంది. 3వ తెగులు కూడా మోషేను దేవుడు పంపించాడు. వెళ్ళు, ప్రొద్దున్నే మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడు, ఇదిగో ఒకవేళ నా ప్రజలను పోనీయకపోతే ఈసారి ఇదిగో ఈగల గుంపు నేను పంపిస్తా. అది మీ ఇళ్లలో కానీ, మీ దాసురింట్లో కానీ, మీ పని వారింట్లో కానీ, ప్రతి వారింట్లో గుంపులు గుంపులుగా ఈ దేశమంతా ఈగల గుంపులు వచ్చేస్తాయి. ఇదిగో ఎక్కడ చూసినా ఈగలే కనపడతాయి. చూడండి, ఈ ప్రతిది కూడా, ఈ ప్రతి ఒక్క మరి ఆశ్చర్యం ఏంటంటే, ఎందుకు దేవుడు ఈ అద్భుతాలు చేయాలి? ఈగలు ఎందుకు చేయాలి? ఎందుకు ధూళిని వేలుగా మార్చాలి? ఎందుకు కప్పలు పుట్టించాలంటే, ఇవన్నీ వారు ఆరాధించే వాటిని గురించే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. వారు అసహించుకోవడం మొదలుపెట్టారు, వారు ఆరాధించే వాటిని. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు ఆ దేశం మీదకి ఈగలు పంపించగా ఈసారి ఫరో ఖచ్చితంగా నేను పంపిస్తానని మాటిచ్చి, ఇదిగో మీరు వెళ్ళి దేవుని ఆరాధించండి, కానీ మీరు ఈసారి దేశం దాటొద్దు, మా దేశంలోనే మీకు తగిన స్థలములకు వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధించుకొని బలి అర్పించుకోండి అన్నప్పుడు మోషే దాన్ని ఒప్పుకోలా. మా ప్రభు అలా చెప్పలా, మమ్మలను అరణ్యంలోకి వెళ్ళమన్నారు, మేము అరణ్యంలోకి వెళ్తాం అంటే కాదు, ఈ దేశంలో ఉండి మీరు బలి అర్పించుకొని మీ దేవునికి ఇదిగో మీరు దగ్గర స్థలం తీసుకొని మీరు ఆరాధించండి అంటే, ఇదిగో మేము బలి అర్పించే జంతువులు ఇదిగో ఐగుప్తులు ఆరాధించే కొన్ని కనపడుతున్నాయి. వారికి హేమైనది. మేము ఒకవేళ ఈ పని చేస్తే వారు రాళ్లతో కొట్టి మమ్మల్ని చంపుదురు కదా అంటే, ఫరో యొక్క తెలివితేటలు ఏంటంటే,
ఇదిగో ప్రజలకును అలాగే ఐగుప్తీయులకును ఇదిగో యుద్ధముగా లేకపోతే ఒక గొడవ పెట్టి ఇదిగో మనం ఆరాధించే వాటిని చంపుతున్నారని వాటి మీద వారి పురుగొలిపి ప్రజలను చంపాలని ఆలోచన. కానీ మోషే దాన్ని సహకరించాల. ప్రభు మాకు చెప్పింది 3 దినాలు అరణ్యంలో వెళ్ళమని, మేము వెళ్తాము అన్నప్పుడు మోషే ప్రార్థించగా ఫరో అన్నాడు సరే పంపిస్తానని మోషే ప్రార్థించగా వెళ్ళారు. కానీ గమనించండి, ఫరో హృదయం మరలా కఠినమైంది, పంపించలేదు. మోషే అడిగాడు, ఇదిగో మా ప్రజలు పంపిస్తానన్నావు కదా పోనీ అంటే, ఎప్పుడైతే ఈ ఈగల గుంపు తొలగిపోయినాయో, ఎప్పుడైతే వారికి ఉపశమనం కలిగిందో మరలా తన హృదయాన్ని కఠినపరచుకోవడం మొదలుపెట్టారు. ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశం ఇది కనపడుతుంది. ఈ సారాంశములో మనం జాగ్రత్త చూస్తే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా సమయం పడుతుంది. కానీ మనం ప్రాముఖ్యంగా చూస్తే మనకి ఇక్కడ సాతాను యొక్క యుక్తి మనం చూడొచ్చు. ఈ ఫరోలో ఎలాగ వాడు మనల్ని ప్రవర్తిస్తాడు చూడండి. వాడు ఎప్పుడు తగ్గుతున్నాడు, ఎప్పుడు మన మీదకి వస్తున్నాడు చూడండి. చాలాసార్లు ఈ 3 సార్లు కూడా వాడు ఈ శ్రమ పోతే నేను తప్పనిసరి పోనిస్తానని మాటిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే శ్రమ తొలగిపోయిందో, ఎప్పుడైతే ఆ కష్టం తొలగిపోయిందో తిరిగి తన హృదయాన్ని కట్టెపరుచుకొని వారిని పోనీయకపోవడం అనేది ప్రాముఖ్యంగా కనపడుతుంది. దుష్టుడు సాతానుడు కూడా ఇలాగే కనపడతాడు మనకి. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఏంటంటే దేవుడు మన పక్షంగా నిలబడినప్పుడు దేవుని కార్యాలు జరగడం ఆశ్చర్యం. ఇక్కడ వింతైన ఒక అనుభవం ఒకటి చెప్తాను నేను, అది చెప్పి నేను ముగిస్తాను. అనుభవం ఏంటంటే, ఇంత శ్రమ ఆ దేశానికి వచ్చింది కదా, ఇంత కష్టాల దేశానికి వచ్చింది కదా, ఇన్ని ఆటంకాల దేశానికి వచ్చింది. ఫరో సైతము నన్ను నా కొరకు ప్రార్థించండి అని బ్రతిమలాడినట్లుగా నటించినట్లుగా కనపడుతుంది. ఇదిగో నా కొరకు మీ దేవుని వేడుకొనండి అని కూడా అడిగినట్లుగా ఈ అధ్యాయంలో కనపడుతుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు తన ప్రజలను ప్రత్యేకించిన స్థలం కనపడుతుంది ఇక్కడ. ఈ హానిలన్నీ కూడా గోషాన్లో లేవండి. ఈ హానంతా గోషాను అనే ప్రాంతములో ప్రజలు ఉన్నారు కదా, ఆ ప్రాంతములో మాత్రం ఈ ఆటంకాలు కానీ, శ్రమ కానీ, ఈ ఈగల పరిస్థితి కానీ, ఈ ధూళిని కొట్టినప్పుడు పేలు కానీ, హాని కానీ కలగల. నా ప్రజలు నేను ప్రత్యేకించుకున్నా. దేవుడు మన విషయంలో కూడా అంతే. ఊరంతా శ్రమ, దేశమంతా శ్రమ, కానీ మధ్యలో గోషాన్లో శ్రమ లేదు. దేవుడు తన ప్రజలు ప్రత్యేకించుకున్న వారు హాయినిచ్చారు. నేడు మనకు కూడా అంత శ్రమ ఉన్నా దేవుడు మనల్ని వాటిని తప్పిస్తారని సంగతి గుర్తించాలి. కాబట్టి సాతాను వాటిని అనుసరించే వారికి శ్రమ, కానీ దేవుని ప్రజలకు మాత్రం క్షేమకర స్థితినిచ్చి దేవుడు తన ప్రజలు ప్రత్యేకించుకున్నట్లు మనలను కూడా దేవుడు ప్రత్యేకించుకుంటారు. శ్రమలో కూడా దేవుడు మనకి చక్కటి శాంతిని, సమాధానం అందిస్తారు. చూడండి, పెద్ద అగ్నిగుండం వేశారు, 7 మార్చారు. ఊరంతటికి అగ్ని, ఆవేశం, వేడి. అక్కడ దగ్గరకు వచ్చిన ఆ యొక్క సైనికులు కూడా కాలిపోయారు, బూడిదైపోయారు. వారు షడ్రక మిషక అబద్ధగోల్ని తోసేయడానికి వచ్చిన వారు కూడా కాలిపోయారు. కానీ లోపల అగ్నిగుండంలో ఉన్న వారికి మాత్రం చివరికి వారి వస్త్రం కూడా కాలలా, అగ్ని వాసన వారి శరీరం తాకల. కారణం ఏంటంటే వారిని దేవుడు క్షేమ స్థితినిచ్చారు. అలాంటి అనుభవం ఇక్కడ కూడా కనపడుతుంది. కాబట్టి అలాంటి అనుభవం మన జీవితాల్లో కూడా దేవుడు ఇవ్వాలంటే మనము కూడా మోషే దేవుని పక్షం నిలబడినట్లు, ఇశ్రాయేలు దేవుని పక్షం నిలబడినట్లు మనం కూడా దేవుని పక్షం నిలబడితే దేవుడు మనలో కూడా కార్యం చేస్తారు. లోకం నుండి, సాతాను నుండి, వాటి క్రియల నుండి మనల్ని విమోచిస్తారు. అలాంటి ఆశీర్వాదం దేవుని సమీపించి ఆయన ఆశ్రయించే వారు కలుగును గాక. ఆమేన్.